ప్రారంభించడానికి మైదుకూరు శాసనసభ్యులు గవర్నర్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు సార్. ప్లీజ్. రైతులు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ఆర్థిక అవగాహన సదస్సు కల్పించినటువంటి మన కలెక్టర్ గారికి, అదే వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు వరదారెడ్డి గారికి, అదేవిధంగా ఆదిరారెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సైంటిస్టులకు, ఈ కార్యక్రమం వచ్చినటువంటి రైతులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి ప్రోగ్రాం ఇప్పుడు స్టాల్స్ పెట్టారు. స్టాల్లలో అవగాహన కల్పించి రైతులకు ఏ రకంగా ఆర్థికంగా డెవలప్ చేయాలి అది తెలియజేయాలని చెప్పి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి ఫామ్ ఆయిల్ని మన ఏరియా ఎక్కడ లేదు, అది ఒక అనంతపురం జిల్లాలోనే ఫామ్ ఆయిల్ ఉంటుంది. ఆ ఫామ్ ఆయిల్ పెట్టే కదా ఖచ్చితంగా ఎకరాకు 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పి మన ఆర్థిక ఎంప్లాయర్ చెప్పారు. అది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. నేను కూడా కూర్చుందా ఈరోజు చూస్తే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. అటువంటి పంటలు పండిస్తే కదా ఆర్థిక పంటలు పండిస్తే రైతులు అభివృద్ధి అవుతారు, ఆర్థికంగా డెవలప్ అవుతారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన కడప జిల్లాలో ఒక ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దాన్ని చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మనకు. దాని కూడా ఈరోజు చూసిన తర్వాత మీకు కూడా అవగాహన కల్పించాలా. మీరు సాయంకాలం ఇక్కడనే ఉంటాయి, మన రైతులకు ఏ రకంగా పంట పండించడానికి సైంటిస్టులు ఇక్కడనే ఉన్నారు. ఆ సైంటిస్టులకు మీరు వివరంగా ఉంటే వాళ్ళు ఏ పంట పండిస్తే ఏ మందు ఏ రకంగా చేస్తే మనకు పంట బాగా వస్తుందో మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడ సైంటిస్టులు వాళ్ళతో కూడా మీరు సాయంత్రం వరకు మీ డౌట్లని వివరంగా చెప్పినా వాళ్ళు మీకు వివరంగా చెప్తారు. ముఖ్యంగా మా మైదుకూరు నియోజకవర్గంలో అరటి కానీ అదే పసుపు కానీ మిరప కానీ చాలా ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్ లేదు. ఈరోజు న్యాయం కోల్డ్ స్టోరేజ్ చూసాక అది 10 టన్నుల స్టోరేజ్ అయితే 12 లక్షల రూపాయలు వస్తుంది. అంటే రైతులకైతే ఒక రైతు పెట్టుకుంటే కదా దానికి 30% సబ్సిడీ, అదే కదా గ్రూప్ కింద పెట్టుకుంటే కదా 70% సబ్సిడీ కూడా ఇస్తారు. ఇవన్నీ పెట్టుకుంటే కదా మనం పంటలు పండించేది ఒకటే కాదు, దాన్ని స్టార్ట్ చేసుకుని మనం మంచి రేట్లో అమ్మేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీకు అందరికీ ఇక్కడ వచ్చే రైతులందరూ మన ఓన్లీ వరి ఒకటే వేసుకుంటున్నాం. వరి ఒకటి పంట వేస్తే కదా మనకు ఆదాయం తక్కువ వస్తుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది, కష్టం ఎక్కువ వస్తుంది. అదేవిధంగా హార్టికల్చర్లో ఉన్నటువంటి పంటలు వేసుకుంటే కదా ఆదాయం ఎక్కువ వస్తుంది. దానికి అవగాహన కల్పించే ఈ సదస్సు ఏర్పాటు చేశారు. మన కలెక్టర్ కూడా ఖచ్చితంగా మన కడప జిల్లాలో ఉన్నటువంటి హార్టికల్చర్ అభివృద్ధి చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, రైతులకు అవగాహన కల్పించాలి అని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెట్టి సైంటిస్ట్ పిలిపించి ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల తరఫున రైతులందరూ కూడా అవగాహన తెలుసుకొని మంచి పంటలు పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి కావాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. సాధారణ తెలియజేసుకుంటున్నాం మేడం. తర్వాత మనతో సంభాషించడానికి అలాగే మనతో మాట్లాడడానికి డాక్టర్ శేఖర్ బాబు గారు గడ్డర్ ఐఎఫ్ఎస్ సిఇఓఏ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారిని తన అమూల్యమైనటువంటి సందేశం అందించడానికి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ డాక్టర్ శేఖర్ బాబు గారు ఐఎఫ్ఎస్. ప్లీజ్ సార్. గౌరవ శాసనసభ్యులందరికీ, డైరెక్టర్ హార్టికల్చర్ వారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సైంటిస్టులకు, అదేవిధంగా ఈ హార్టికల్చర్ ఎన్క్లేవ్ కడప వర్షన్కి ఇచ్చేసినటువంటి మరి రైతులకు, మిగతా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి, శాస్త్రవేత్తలకు, చాలా ప్లేసెస్ నుంచి శాస్త్రవేత్తలు కూడా వచ్చినారు వారికి, అదేవిధంగా కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వచ్చినారు వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి, వారి సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క హార్టికల్చర్ కాన్క్లేవ్ని ఈ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ఇది చాలా మంచి పరిణామం. ఈ రాయలసీమ జిల్లాల్లో
ఈ కాంక్లేవ్స్ అనేది ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడినప్పుడు ఈ జిల్లాలో వాటర్ రిసోర్సెస్ అనేది స్కేర్సిటీ అనేది ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఇటువంటి జిల్లాల్లో మరి హార్టికల్చర్ సెక్టర్ అనేది చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా చాలా చాలా అభివృద్ధిలో ఈ హార్టికల్చర్ సెక్టర్ అనేది నడుస్తూ ఉంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి హార్టికల్చర్ కాంక్లేవ్స్ పెట్టడం జరిగింది. ఇది మూడవ అటువంటి ఈ కాంక్లేవ్ ఇక్కడ జరగడం చాలా మంచి పరిణామం. సో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే మరి మనందరం కూడా చాలా చాలా అదృష్టవంతులం ఆంధ్రప్రదేశ్లో మనము పుట్టినందుకు. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూస్తే పంట అంటూ ఏమీ లేదు. సో వరి దగ్గర నుంచి ఈ రోజున మరి ఫిగ్ అన్ని క్రాప్స్ కూడా మన రాష్ట్రంలో పండుతూ ఉన్నాయి. దాదాపు 40% మన భూభాగం అగ్రికల్చర్ హార్టికల్చర్ క్రాప్స్ కిందనే ఉంది. దాదాపు ఒక 50% వరకు పాపులేషన్ కూడా మరి వ్యవసాయ ఆధారిత మరి ప్రజలు ఉన్నారు. ఇప్పుడే నాకు మరి ముందుగా పెద్దలు మరి అంతకులు ఎమ్మెల్యే పొద్దుటూరు వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెక్టర్ అనేది. ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ రోల్ మోడల్ ఫర్ ద కంట్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. సో దాదాపు మనము ఒక 180 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ గ్రేడ్స్ అనేది మన రాష్ట్రంలో పండిస్తున్నాం. అలానే హార్టికల్చర్ చూస్తే ఆల్మోస్ట్ దానికంటే డబల్, దాదాపు 380 లక్షల మెట్రిక్ టన్నుల హార్టికల్చర్ ప్రాడ్యూస్, ముఖ్యంగా పండ్లు కూరగాయలు మనం పండిస్తున్నాం. దాంతో పాటే మరి బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం కూడా ఉండడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సెక్టార్లో మరి దేశానికే ఒక లీడర్గా నాయకత్వం వహిస్తూ ఉంది. ఈ రోజున షిప్ ఎక్స్పోర్ట్స్, రొయ్యల ఎక్స్పోర్ట్స్లో కంట్రీలో మనం నెంబర్ 1. మన దేశం నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్లో 40% ఒకే రాష్ట్రం నుంచి వెళ్తుంది, అది ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా చాలా గర్వించదగ్గటువంటి రాష్ట్రం ఇది. ప్రైమరీ సెక్టార్లు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆక్వా, అలానే యానిమల్ హస్బెండరీలో కూడా వీఆర్ నెంబర్ 1. వీఆర్ ది లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్స్. ఒక రోజుకి దాదాపు మన పాపులేషన్ ఎంతైతే ఉందో రాష్ట్ర పాపులేషన్, దాంతో సమానం ఎగ్స్ కూడా రోజుకి దాదాపు 6 కోట్ల ఎగ్స్ మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఏ రాష్ట్రం కూడా లేదండి. వీఆర్ నెంబర్ 1 ఇన్ ప్రైమరీ సెక్టర్. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఈ ప్రైమరీ సెక్టర్ మన రాష్ట్ర ఆర్థికానికి కూడా ఎంతో ముఖ్యంగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. దాదాపు 35% మరి జీడిపి కూడా ఈ యొక్క సెక్టర్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. కమింగ్ టు ది రాయలసీమ, ఈ పర్టికులర్ ఏరియాలో హార్టికల్చర్ క్రాప్స్ చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. సో ముఖ్యంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే సో బనానా, అదేవిధంగా మ్యాంగో, స్వీట్, ఆరెంజ్, ఈ క్రాప్స్లో మరి లాట్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు హార్టికల్చర్ రావడం, థ్యాంక్స్ టు ది డిపార్ట్మెంట్ ఫర్ ఇంప్లిమెంటింగ్, థ్యాంక్స్ టు అనబడి సీఎం సార్. MIP ప్రోగ్రామ్, మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్ అనేది హెస్ చేంజ్డ్ ది ఎంటైర్ సినారియో. రీసెంట్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా ఒక అఫిషియల్ ప్రోగ్రామ్ దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ సో వీ పర్చేస్ బనానాస్. సో బనానా కొంటే అది కడప నుంచి వచ్చినటువంటి బనానా. సో వీ పర్చేస్ ఒకసారిగా అసలు చాలా ప్రౌడ్గా అనిపించింది. మన రాష్ట్రంలో పండినటువంటి, కడపలో పండిన బనానా రోజున మరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మరి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కన్జ్యూమింగ్. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఒక మేబీ 20-30 years బ్యాక్ ఆ సిచ్యువేషన్ లేదు. బట్ టుడే బికాస్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ లైక్ మైక్రో ఇరిగేషన్, ఇటువంటి స్కీమ్స్ వల్ల ఈ రోజున ఇట్ హెస్ బికమ్ లైక్ ఏ హార్టికల్చర్ హబ్. కడప జిల్లా ఒక హార్టికల్చర్ హబ్గా అవడం జరిగిందన్నమాట. సో హ్యావింగ్ సెడ్ దట్, ఇంత మనం ప్రొడక్షన్ చేస్తున్నాము, బట్ అగైన్ మన మార్కెటింగ్ ఫెసిలిటీస్ అండ్ ప్రాసెసింగ్
మీ అందరికీ చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రొడక్షన్ చేస్తున్నాం నేను చెప్పాను, అగ్రికల్చర్లో దాదాపు 170 లక్షల మెట్రిక్ టన్నులు, హార్టికల్చర్లో 380 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అనేది మన రాష్ట్రం నుంచి మనం చేస్తున్నాం. కానీ అందులో చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. హార్టికల్చర్లో చూస్తే ఓన్లీ 4% మన ఏదైతే ప్రొడక్షన్ చేస్తాం దాంట్లో 4% మాత్రమే ప్రాసెసింగ్ అండ్ వాల్యుయేషన్ జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్లో ఓన్లీ 2% మాత్రమే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఏదైతే పండిస్తున్నాం అంతా కూడా మనం కన్జ్యూమ్ చేయలేదు, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్కి వెళ్ళాలి, లేదంటే అది ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వాల్యుయేషన్ అనేది జరగాలి. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ గౌరవ ఎమ్మెల్యే మేడం మాధవి మేడం కూడా ఇందాక చెప్తున్నారు. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా అవసరం ఉందని చెప్పి. సో ఇది ఇప్పుడు థ్యాంక్స్ టు ది గవర్నమెంట్, రీసెంట్గా గవర్నమెంట్ ల్యాండ్ మార్క్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, అదేవిధంగా ఫుడ్ ప్రాసెస్ పాలసీ, సెక్టోరల్ పాలసీ తీసుకురావడం జరిగింది. సో మీతో అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్నారో శ్రీధర్ సార్, సో హీ వాజ్ ది బిహైండ్ ఈ పాలసీస్ అన్నీ కూడా సార్ యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పాలసీలు అన్నీ కూడా చేయడం జరిగింది. సో ఈస్ రియల్లీ కంట్రిబ్యూటెడ్ ఇమ్మెన్స్లీ. ఈ రోజున అలాంటి మంచి పాలసీస్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీస్ రావడం జరిగింది. సార్ అప్పుడు కమిషనర్ ఇండస్ట్రీస్లో ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఆ పాలసీస్ అన్ని రావడం జరిగింది. సో ఈ పాలసీస్ చూస్తే ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ ఈ రోజున దేశంలోనే నెంబర్ 1 పాలసీస్. ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ది బెస్ట్ పాలసీస్ రైట్ నౌ ఇన్ ద కంట్రీ, ఇండస్ట్రియల్ పాలసీస్ మన ఆంధ్రప్రదేశ్ పాలసీస్. సో హైయెస్ట్ ఇన్సెంటివ్స్ అనేది ఎంటర్ప్రైనర్స్కి ఆఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా దేర్ ఆర్ డెఫినెట్లీ రిక్వైర్మెంట్స్. ఏంటి, మనం పండించేదానికి ప్రాపర్ లాజిస్టిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రీజియన్లో. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కడపలో పండించేటువంటి బనానా అంతా కూడా మేబీ తాడిపత్రి అక్కడికి వెళ్ళి అక్కడ కోల్డ్ రూమ్స్ పెట్టిన తర్వాత దట్ ఈస్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్. సో లాట్ ఆఫ్ ఈ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనేది కూడా డెవలప్ కావాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం లాజిస్టిక్స్ పాలసీని కూడా కొత్తగా తీసుకురాబోతుంది. దానికంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. తొందరలో లాజిస్టిక్ పాలసీ అనేది కూడా రైతుల ప్రయోజనాలను అది కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేడం గారు చెప్పినట్టు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కావాలి. పండించింది కూడా అంతా కూడా పెరిషబుల్ ప్రోడక్ట్స్, హార్టికల్చర్ అనేవి 2-3 రోజులు పాడైపోతాయి. కాబట్టి వాటి షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే కమోడిటీస్ లైక్ బనానా, టొమాటో ఇవన్నిటిని కూడా వాటి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్స్టెండ్ చేయాలి అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, కోల్డ్ రూమ్ ఫెసిలిటీస్ కావాలి. కాబట్టి మరి ప్రభుత్వం అవన్నీ గుర్తించి మరి అది హార్టికల్చర్ డైరెక్టర్ గారికి ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఏంటంటే కోల్డ్ చైన్ పాలసీ కూడా కొత్తది తీసుకురావాలి అని. సో మై రిక్వెస్ట్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఈ కోల్డ్ చైన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు యువర్ ఇన్పుట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రీజియన్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇవ్వగలిగితే సో దోస్ ఇన్పుట్స్ అవన్నీ కూడా పెట్టి మంచి కోల్డ్ చైన్ పాలసీ కూడా మరి రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకురావడానికి ఉంటుందనేది నేను తెలుసుకుంటున్నాను. సో ఇప్పుడు ముఖ్యంగా ఇలా చెప్పినట్టుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో దాదాపు అన్ని రకాల ఇన్సెంటివ్స్ కలుపుకుంటే ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో అందులో 75% మరలా మీకు ఇన్సెంటివ్ రూపంలో వెనక్కి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ సబ్సిడీస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది ఎవరైతే ఇండస్ట్రీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో ఈ సెక్టార్లో. సో డెఫినెట్లీ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి వచ్చేవారికి దాదాపు 14 రకాల ఇన్సెంటివ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు గవర్నమెంట్. అప్ టు 35% క్యాపిటల్ సబ్సిడీ, అదేవిధంగా పవర్ టారిఫ్, లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ, ఈ విధంగా ఎన్నో రకాల సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానితో పాటు ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. అది ఏంటంటే PMFAP, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. సో దాని గురించి అన్ని వివరాలు కూడా ఈ టెక్నికల్ సెషన్స్లో డీటెయిల్గా మేము చెప్తాము. బట్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్, ఎందుకంటే రైతు లెవెల్, ఇండివిజువల్ లెవెల్లో
మీరు ఎవరైనా స్మాల్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవాలన్నా దానికి దాదాపు 10 లక్షల రూపాయల సబ్సిడీ, బ్యాంక్ లింక్ సబ్సిడీ త్వరగతిని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఐ డోంట్ నో, ఎవరైనా బ్యాంకర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఆ స్కీమ్ గురించి తెలుసు. సో చాలా సింపుల్ స్కీమ్ అది. సో ఇండివిజువల్ ఫార్మర్ ఎవరైనా ఫార్మ్ లెవెల్లో ఈ వాల్యుయేషన్ రిలేటెడ్ యాక్టివిటీ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇన్స్టెంట్గా మీకు 10 లక్షల రూపాయల సబ్సిడీ. దాంతో పాటు ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎఫ్పిఓస్ కనుక మీరు వస్తే మీకు మీరే వాల్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, కోల్డ్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం స్టాల్స్లో చూసాం, అక్కడ కోల్డ్ రూమ్ ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 15 lakhs. సో కోల్డ్ రూమ్ అటువంటి ఎవరైనా పెట్టుకోవాలంటే ఎఫ్పిఓసి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు కూడా ఆ స్కీమ్లో సబ్సిడీ అందుతుంది. మీ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర ISI వచ్చాం. మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా తీసుకోకపోతే కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. దీని మీద అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చున్నాం. దీనివల్ల ఈ వాల్యూ చైన్ అనేది డెవలప్ అవుతుంది ఈ జిల్లాలో. సో దట్ ఈ ఇన్కమ్ లెవెల్స్, ఫార్మర్ ఇన్కమ్ లెవెల్స్ కూడా మరి ఇంప్రూవ్ అవుతాయని తెలుసుకుంటూ మరొకసారి మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి మాకు యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పత్రికలకి నమస్కారం. ఈ కాంక్లేవ్స్ అనేది 3వ కాంక్లేవ్. ఫస్ట్ మనం అనంతపురంలో బనానా కాంక్లేవ్ పెట్టాము, నెక్స్ట్ చిత్తూరులో మ్యాంగో కాంక్లేవ్ పెట్టాము. ఇక్కడ మనము మోస్ట్లీ మనకి ఇక్కడ ఉన్నది మేజర్గా కలెక్టర్ గారి యొక్క రిక్వెస్ట్ పైన మనం ఒక 4 క్రాప్స్ తీసుకున్నాం మేజర్గా. అంటే ఎగ్జిస్టింగ్ క్రాప్స్ పర్టికులర్గా మనకు స్వీట్ ఆరెంజ్, అదేవిధంగా మ్యాంగో, బనానా మనకి ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ క్రాప్ టర్బైన్ కానీ ఆనియన్, అదేవిధంగా ఫ్లోరికల్చర్. మనకున్న జియోగ్రాఫికల్ కండిషన్ బట్టి కడపలో మనం వీటిపైన మనం ఈరోజు ఈవినింగ్ వరకు కూడా డిస్కషన్స్ చేసుకోబోతున్నాం. ఇది అయిపోయిన తర్వాత సైంటిఫిక్ ఏదైతే సైంటిస్ట్ ఉన్నారో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ఫార్మర్స్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, సైంటిస్టు, దాంతోపాటుగా ఎంటర్ప్రినర్స్, డిఫరెంట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వచ్చున్నారు, ప్రాసెసర్స్ కూడా వచ్చున్నారు. అందరూ అంటే ఇదంతా ఎంటైర్ ఎకోసిస్టమ్. ఇది అగైన్ ఐడియా ఆనరబుల్ సీఎం గారి నుంచి వారికి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మినిస్టర్ అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారి యొక్క సలహాలతో ఈ కాంగ్రెస్ పెడుతూ ఉన్నాం మేము. ఎందుకంటే మన స్టేటు ఆల్మోస్ట్ ఇండియాలో మెనీ ఆర్టికల్ క్రాప్స్ నెంబర్ 1లో ఉన్నాం. ఫ్రూట్స్లో వీఆర్ నెంబర్ 1, ఆయిల్ పామ్ వీఆర్ నెంబర్ 1, అదేవిధంగా మిర్చి నెంబర్ 2, సో కోకోవా నెంబర్ 1. కానీ ఇక్కడంతా కూడా ఉంటే మనము ప్రొడక్షన్ ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి ఈచ్ అండ్ ఎవరి క్రాప్స్లో మనం కంపీట్ చేయగలుగుతున్నాం. కానీ ముఖ్యంగా హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్ట్, మార్కెటింగ్ ఇక్కడ కొంత మాట వాస్తవం. సో దీన్ని దిస్ ద రైట్ టైం ఎక్కడ మనం చేయాలి. ముఖ్యంగా కోకోవా చూస్తున్నాం, లాస్ట్ ఇయర్ బంపర్ ప్రైస్ ఉంటుంది, ఈ ఇయర్ మొత్తం పడిపోయింది. ఈవెన్ ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే డబుల్ ఉన్నా కూడా పడిపోయింది. వాట్ షుడ్ బి డన్? టమోటా ఉంది, మిర్చి ఉంది, వాట్ షుడ్ బి డన్? ఇక్కడ మనకు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతున్నాం. కానీ నెక్స్ట్ యాక్టివిటీ అయినటువంటి వాల్యూ అడిషన్ కానీ, దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కానీ, సర్టిఫికేషన్ కానీ, బ్రాండింగ్ కానీ, డీప్ టెక్నాలజీ కానీ. సో పర్టికులర్ డీప్ టెక్నాలజీ కూడా ఈ కాంక్లేవ్లో మనం పార్టీలో పెట్టుకున్నాం. మీరు చూసుకుంటారు, డ్రోన్ కూడా చూసుకుంటారు. సో డ్రోన్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 క్లబ్ చేసుకుంటూ ఫార్మర్ యొక్క ఇన్పుట్ కాస్ట్ అని తగ్గించగలుగుతామా, దేనిపై స్ట్రైట్ అదే ఇన్పుట్ కాస్ట్ తగ్గినప్పుడు పెద్దలు పొద్దుతో ఎమ్మెల్యే గారు చెప్పారు. విరివిగా మనము ఈ పెస్టిసైడ్ వాడుతూ ఉన్నాం. ఈవెన్ చిల్లీలో కానీ మిల్లులో కానీ చూస్తూ ఉంటే ఆ క్రాప్లో ఆల్మోస్ట్ 10 times మనం వాడుతున్నామంటే ఆల్మోస్ట్ అక్కడే ఒక కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వెళ్ళిపోతా ఉన్నాం. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించడం ఒకటి, ప్రాసెసింగ్ చేయడం ఒకటి, ఎక్స్పోర్ట్ ఎట్లా చేద్దాము, న్యాచురల్ ఫార్మింగ్ కింద మనం ఏ స్కోప్ ఈజీగా న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళడానికి, లేదా మార్కెట్ మనం క్యాంపర్ చేయడం కోసం, అదేవిధంగా డీప్ టెక్నాలజీ వాడడం కోసం, వీటన్నిటి మీద మనం ఈ కాంక్లేవ్ అయిపోయిన తర్వాత ఒక 1 weekలో డిస్ట్రిక్ట్ సంబంధించిన కాన్సెప్ట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఇది మనకి ఫ్యూచర్ సంబంధించి మనకు రోడ్ మ్యాప్ లాగా ఉంటుంది. ఈ జిల్లా సంబంధించి హార్టికల్చర్లో ఏమి యాక్షన్స్ తీసుకోవాలి, ఫర్దర్గా ఏమి మనము వారికి సహాయం చేయొచ్చు. లక్కీలీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హార్టికల్చర్ కింద ఇంపార్టెన్స్ పెరగడం బట్టి మనం లాస్ట్ చూసుకుంటే 1,17,000 hectares గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఎంటైర్ నేషనల్ లెవెల్ ఫస్ట్ ఇన్ ద MIP ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ర్యాంక్తో మనం ఈ స్టేటు లాస్ట్ 24-25లో మనం ఉన్నాం. అదేవిధంగా కడప జిల్లా నెంబర్ 3 ఇన్ ద ఎంటైర్ కంట్రీ మైక్రో ఇరిగేషన్లో. సో కాబట్టి మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి.
మనం దీన్ని డిస్కస్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతు సోదరుల యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా వాడుకుంటూ తీసుకుంటూ దాన్ని మనం యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఇంక్లూడ్ చేసి ముందుకు తీసుకెళ్ళాం. ఈ అవకాశం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో By the request, Vice Kadapa District Collector and Magistrate Sri Dr. Sridhar Sir Chirukuri IAS Sir to please address the gathering, sir. ఈరోజు మన కడప జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి మీటింగ్గా ఈరోజు కడప హార్టికల్చర్ కాన్క్లేవ్ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కడప జిల్లా అభివృద్ధి చెందాలి అంటే వెనుకబాటుతనం ఉన్నటువంటి కడప జిల్లాలో బంగారాన్ని పండించాలి అంటే ఏకైక మార్గం ఈరోజు హార్టికల్చర్ పంట పండించడమే. దాన్ని గుర్తెరిగి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు గత 10 సంవత్సరాలుగా అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల క్రితం బనానా అంటే చాలా తక్కువ ఎకరాల్లో కడప జిల్లాలో ఉండేది. ఈరోజు ప్రపంచ బనానా మ్యాప్లోనే కడప జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. అంటే 10 సంవత్సరాల్లో మనకి ఈ పంట గురించి కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం ఆక్రమించుకున్నాం. అలాగే మన కడప జిల్లాలో పండే పంట ప్రపంచంలో పండించే అంటే అతి బాగా పండించే దేశాలతో కూడా ధీటుగా ఈరోజు నిలబడింది. మన కడప జిల్లా రైతులు ఎక్కడో ఈకుడాలోను లేకపోతే సబ్సహారా ఏరియాస్లోనూ అక్కడ రైతులు ఎంతో టెక్నాలజీ ఉపయోగించి పండించినటువంటి పంట కన్నా కూడా మన కడప జిల్లా రైతులు పండిస్తున్నటువంటి పంట ఎక్కువ, దిగుబడి ఎక్కువ. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యావరేజ్ పంట 68 నుంచి 69 టన్నులు పర్ హెక్టార్ ఉంటే మన కడప జిల్లా రైతులు సుమారుగా 64 నుంచి 65 టన్నులు ఈరోజు పండిస్తున్నాం. అయితే ఇంకొక మెట్టు తక్కువలో ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచ యావరేజ్ కూడా దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి తీయగలిగినటువంటి సత్తా మన కడప జిల్లా రైతులకు ఉంది. మిమ్మల్ని ఆ విధంగా సన్నద్ధం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా మిమ్మల్ని సంసిద్ధం చేయడానికి ఈరోజు ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాన్క్లేవ్ ద్వారా రైతులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అలాగే మిగిలినటువంటి వ్యాపారస్తులు కానీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ వారు కానీ ఒక దిశ నిర్దేశం చేసుకోవడానికి రాబోయే 5-6 గంటల్లో మనం చాలా ప్రోగ్రాంలు మనం ఈ వేదిక పైన మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాము. అలాగే రైతులకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి సమస్యలు కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ సమావేశంలో మనం ప్రెసిషన్ అగ్రికల్చర్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మన దాంట్లో నిష్ణాతులైనటువంటి సైంటిస్టుల్ని, ఇండస్ట్రీ ప్రాక్టీషనర్స్ని వారిని కూడా తీసుకురావడం జరిగింది. వారు మనం పండించే పంటకి ఎంత ఎరువు వేస్తున్నాము, దాంట్లో ఎంత మొక్కకు ఉపయోగపడుతుంది, ఎంత గాలిలో కలిసిపోతుంది, ఎంత నీటిలో
పోతుంది అనే దానిపైన ఇవాళ మీ అందరికీ కూడా చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అలాగే ఈ ప్రిసిషన్ అగ్రికల్చర్లో టెక్నాలజీ ఆల్సో ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ అన్నీ కూడా అటువంటి వారిని ఎన్నుకుని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇవాళ భూమిలో ఉన్నటువంటి భూమి తేమ శాతం కానీ, దాంట్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియంట్స్ కానీ, లేదా మైక్రో న్యూట్రియంట్స్ కానీ, ప్రైమరీ న్యూట్రియంట్స్ కానీ, సెకండరీ న్యూట్రియంట్స్ కానీ ఇవాళ మొబైల్ ఫోన్లో రైతుకి లైవ్లో మనకి ఇవాళ అందుబాటులో వచ్చే విధంగా మనకి ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ టెక్నాలజీ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ మన ఈ సమావేశంలో మనకి డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఏంటంటే ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినటువంటి పంటల్ని పండించడానికి అవకాశం ఉంది. సో మీరందరూ అడగచ్చు, సార్ ఇవన్నీ బాగానే ఉంటే మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. ఎందుకంటే చెప్పడం చూడడం చాలా ఈజీ, కానీ చేసేవాళ్ళు రైతులు గ్రామాల్లో ఉన్నటువంటి మీరు. దీనికోసం ఇప్పుడు మనందరికీ కూడా మైక్రో ఇరిగేషన్ అనేది ఇవాళ ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంటిలోనూ కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగమైంది. అవునా కదా? మైక్రో ఇరిగేషన్ లేకుండా ఏ పంట కూడా, ముఖ్యంగా హార్టికల్చర్ పంటల్లో ఏ పంట కూడా పండించే అవకాశం లేదు. అటువంటి మైక్రో ఇరిగేషన్కి ప్రిసిషన్ అగ్రికల్చర్ని జోడిస్తే ఇవాళ దాని విలువ ఇంకొక 4 రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. దిగుబడి ఇంకొక కనీసం 50 నుంచి 60% పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో అటువంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఈరోజు మీకు పరిచయం చేయడానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. సైంటిస్టులు ఉన్నారు, వారితో మీరు అందరితో కూడా మాట్లాడతారు. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మీరు షేర్ చేస్తారు. అలాగే మీకున్నటువంటి సలహాలు, సూచనలు, లేకపోతే డౌట్స్ కూడా వారికి తెలియజేసుకోవచ్చు. అలాగే రెండో ముఖ్యమైనటువంటి అంశం మార్కెటింగ్. ఇవాళ మన పక్క మనం మంచి పంట పండిస్తున్నాము, కానీ ఆ పంట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పంటలో మనం సరైనటువంటి లాభాన్ని తీసుకోలేకపోతున్నాము. తద్వారా చాలా సందర్భాల్లో పంట పండించేవాడి కన్నా పంటని ట్రాన్సాక్షన్ చేసేవాడు, అంటే బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకొని మార్కెట్లో ఉన్నటువంటి ప్రైసు, అప్రాపరేట్ ప్రైస్ ప్రతి రైతుకి రావాలి అని అంటే ఏం చేయాలి, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ రోజు ఉన్నటువంటి మొబైల్ పెనిట్రేషన్ని ప్రతి రైతుకి కూడా ఇవాళ మొబైల్ ఉంది. ఇవాళ నేను జిల్లాలో జాయిన్ అయిన తర్వాత ప్రతి క్రాప్ వైజ్ మనం వాట్సాప్ గ్రూపులు పెట్టించాం. వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఆ పంటకు సంబంధించినటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ ప్రతిరోజు రైతుకి ఉదయాన్నే వారి మొబైల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. చీవి రైతులు కావచ్చు, లేకపోతే మన ఇతర హార్టికల్చర్ పంటలు కావచ్చు. దాంట్లో మార్కెట్లో ప్రైసెస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే ఇటువంటి సమాచారం అనేది రైతులకి అందుబాటులో ఉన్నప్పుడు రైతు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఒక సక్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి. అలాగే దళాల నుంచి మనం కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి వాటిని చర్చ చేయడానికి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాం. సైంటిస్టులు కానీ, మార్కెట్లో ఇంటర్వెన్షనర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇవాళ ఒక సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ డెమోలో పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి రైతు స్థాయిలో, అంటే వ్యవసాయ క్షేత్రం స్థాయిలోనే తను పండించుకున్నటువంటి పంటని అదే రోజు సాయంకాలం అమ్ముకునే పరిస్థితి, దుస్థితి రాకుండా తన మార్కెట్కి వచ్చేంత వరకు నిలబెట్టుకుని తన పొలంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో 4 రోజులు కానీ, 5 రోజులు కానీ, 10 రోజులు కానీ, 15 రోజులు కూడా దాచుకుని ఏ రోజైతే మంచి ప్రైస్ వస్తుందో ఆ రోజు అమ్ముకునే విధానం ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ కోల్డ్ స్టోరేజెస్ అనేది ఉపయోగపడతాయి. ఇటువంటి అవి మీకు దాంట్లో ఉన్నటువంటి ఇంకా కొత్తగా డెప్త్లోకి వెళ్ళినట్టయితే దాంట్లో ఎంత ప్రొడక్ట్ ఉంది, ఎంత టమాటా ఉంది, లేకపోతే ఎంత మిర్చి ఉంది అనేటువంటి వివరాలు కూడా మొత్తం నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, లేకపోతే నేషనల్ లెవెల్లో కానీ ఒక మార్కెటింగ్ అనలిటికల్స్కి అది ఉపయోగపడతా ఉంది. సో అటువంటి డిస్ట్రిబ్యూటెడ్ కోల్డ్ స్టోరేజెస్ని, ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ లేదు, కంప్లీట్గా సోలార్. ఎప్పుడైనా వేగం పెట్టినటువంటి రోజుల్లో ఏదైనా ఒక బ్యాకప్గా కావాలి, కానీ అదర్వైజ్ 99% మీకు అది సోలార్తోనే పనిచేస్తుంది. ఇవాళ అది సబ్సిడీ రూపాయన మనం చాలా తక్కువ ఖరీదులో, దాని ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ ఖరీదులో మనకు అందుబాటులో ఉన్నాయి. సో అటువంటి టెక్నాలజీని
మనం పండించే పంటకి అదనపు విలువ తీసుకురావడానికి ఉపయోగిస్తే తప్పించి మనం నిజంగా మంచి ఆదాయాలు రైతులు పొందలేరు. అంటే రైతు ఎప్పుడు కూడా నేను పండిస్తాను అంత మాత్రమే ఆగిపోకుండా ఆ పండినటువంటి పంటని మంచి ఆదాయం తెచ్చుకోవడం కూడా నా బాధ్యత అని దానికి తగ్గట్టుగా నాలెడ్జ్ పెంచుకుని దానికి తగ్గట్టుగా మనం టెక్నాలజీని ఉపయోగించుకున్నట్టయితే మీరు పంట ద్వారా ఎంత లాభం అయితే మీరు పొందుతారో మంచి మార్కెటింగ్ విధానం ద్వారా అంతకన్నా ఎక్కువ లాభం మీరు ఈరోజు తీసుకునే అవకాశం ఉంది. దీనికి కావాల్సింది అవగాహన, నెట్వర్కింగ్, అదేవిధంగా ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్ కానీ. ఎందుకంటే ఇవాళ ఏ రైతు కూడా, నేను చెప్తున్నాను రైతు కాదు, రైతు శాస్త్రవేత్తలు వాళ్ళు చేస్తున్నటువంటి గూగుల్లో చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంటేషన్ ఏ యూనివర్సిటీలోనూ జరగట్లేదు, ఏ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్లో కూడా జరగట్లేదు. అంటే ప్రిసిషన్లో జరుగుతుంది, కానీ అంత వేరీడ్ ఎన్విరాన్మెంట్స్లో, వేరీడ్ సిచ్యువేషన్స్లో రైతు చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇవాళ ఇంకా ఎక్కడ కూడా జరగట్లేదు అని చెప్పేసి నా ఉద్దేశం. సో అటువంటి అంత నాలెడ్జ్ తోటి ఈరోజు రైతు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హార్టికల్చర్ అనేది ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఎందుకంటే నా స్వయం అనుభవంతో నేను చెప్తున్నాను. మేము వ్యవసాయంలో నుంచి, అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్లో నుంచి మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ 15 సంవత్సరాల క్రితమే మేము హార్టికల్చర్లోకి రావడం జరిగింది. ఈరోజు కూడా మా కుటుంబం తరఫున ఒక 60 ఎకరాల్లో మేము హార్టికల్చర్ క్రాప్ పండిస్తాం. దాంట్లో 50% అంటే 50 ఎకరాలు సుమారుగా మన ఆయిల్ పామ్ పండిస్తాం. ఆయిల్ పామ్లో మళ్ళీ ఇంటర్ కల్టివేషన్లో కోకో పండిస్తాం. మళ్ళీ థర్డ్ క్రాప్ కింద మిరియాలు వేస్తాం. అంటే ఒక ఎకరం భూమిలో 3 రకాలైన పంటలు 365 రోజులు కూడా ఈరోజు రైతుకు ఆదాయం వచ్చే విధంగా ఈరోజు మనం టెక్నాలజీ కానీ ఆ అనుభవం ద్వారా మనం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈరోజు కొత్త పంటలు, డ్రాగన్ ఫ్రూట్ కానీ, లేకపోతే అవకాడో కానీ, లేకపోతే బెర్రీస్ కానీ, ఇటువంటి కొత్త పంటలు కూడా ఈరోజు రైతులు, ఎందుకంటే మార్కెట్లో ఏం కావాలో దాన్ని పండించినప్పుడే మనకి నిజమైనటువంటి ధర వస్తుంది. మనం ఏది పండిస్తే అది మార్కెట్కి తీసుకెళ్తారు అంటే యూ విల్ నెవర్ గెట్ ద ప్రైస్. ఇదే దాంట్లో ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా పర్సనల్ అనుభవంతో. ఈరోజు మా ఫ్యామిలీలో అదే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఉంది మా ఫ్యామిలీకి. 15 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ 6 సంవత్సరాల్లో పండిస్తున్నాం. ఇవాళ ప్రతి ఎకరానికి కనీసం సంవత్సరానికి 7 నుంచి 8 లక్షల రూపాయలు దాంట్లో ఆదాయాన్ని చూస్తున్నాం. అంటే ఇదండి నా స్వయం అనుభవం. దాంట్లో ప్రతిదీ కూడా టెక్నాలజీ ఉపయోగించినప్పుడే వచ్చింది. మనం సాధారణంగా మనం ఒక రైతుగా నాకు అన్నీ తెలుసు, నాకు మాత్రమే అన్నీ తెలుసు అనేటువంటి ఒక విధానంతో వెళ్తే ఈరోజు మనం ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో మనం సస్టైన్ కాలేము. ఇవాళ మన మనస్తత్వం మారాలి, మనసు మారాలి, ఆలోచన విధానం మారాలి. మనం పండించే పంట కన్నా పండించే పంటకి అదనపు ఆదాయం ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు 100% సక్సెస్ఫుల్గా మనం ఫార్మర్స్ చేయొచ్చు. అదేవిధంగా మన కడప జిల్లాలో ఈరోజు మనం 4 ముఖ్యమైనటువంటి పంటలు పండించుకుంటున్నాం. ఇవాళ దేశంలోనే అత్యధిక దిగుబడిని కూడా ఆ పంటలో సాధిస్తున్నాం. ఇవాళ బనానా కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, లేకపోతే పసుపు కానీ, అలాగే ఇతర పంటలు కూడా మనం బ్రహ్మాండంగా పండించుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒకటి నా సలహా ఏంటంటే, ఇవాళ మళ్ళా పక్క రైతు బనానా వేశాడు కదా, నేను కూడా బనానా వేయాలి అని చెప్పి ఊరంతా బనానా వేస్తే, మండలంలో బనానా వేస్తే రేపు ఆ ఒక్క నిర్ణయమే మొత్తం బనానా ఫార్మర్స్ అందరినీ కూడా రేపొద్దున ఆర్థికంగా చిదవబట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏటీఎం ఫార్మింగ్ అని వచ్చింది. అంటే ఎనీ టైం మనీ ఫార్మింగ్. అంటే ప్రతిరోజు కూడా రైతుకు ఆదాయం ఇచ్చే విధంగా మీకున్నటువంటి భూమిని హార్టికల్చర్ పంటలు కానీ లేకపోతే ఇతర పంటలతోటి మనం చేసుకున్నప్పుడు మాత్రమే రైతు సుభిక్షంగా ఉండగలుగుతారు. ఆ ఏటీఎం విధానాన్ని, అంటే ఒక పంట కాకపోతే ఒక పంట 4 పంటలు వేసినప్పుడు, 4 రకాల హార్టికల్చర్ పంటలు వేసినప్పుడు, అది కూడా టైం ప్రకారం వేసినప్పుడు మనకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రైతులు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే మన పక్క జిల్లాలో ఉన్నటువంటి రాయచోటిలో కానివ్వండి, లేకపోతే చిత్తూరులో కానీ ఇవాళ అత్యధిక టమాటా పండిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, దాన్ని ఆనుకున్నటువంటి గుంటూరు జిల్లా, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో మన కర్నూలు జిల్లాలో
మిర్చి అనేది ఒక మంచి పంటగా వచ్చింది, కానీ జిల్లాలో మనకి ఇంకా మిర్చి అనేది మనకి ఎక్కువగా పాపులర్ కాలేదు. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్రాప్. దానిపై కూడా రైతులు దృష్టి పెట్టవచ్చు. దానికి సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. వారు ఇచ్చే సలహాలు సూచనలు, అలాగే మోనో క్రాప్ని సాధ్యమైనంత వరకు మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటూ రైతు స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మీ అందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే, గత 3 నెలలుగా మన జిల్లాలో మన అగ్రికల్చర్ ఆఫీసర్సు, హార్టికల్చర్ ఆఫీసర్సు, అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్, అనుసంధానమైనటువంటి డిపార్ట్మెంట్స్ తోటి ఒక ఇంటర్నల్గా ఒక నెట్వర్కింగ్ చేసుకుని సమృద్ధి ప్రాజెక్ట్ తరఫున మనం పనిచేస్తున్నాం. అంటే రైతుకి 360 రోజులు ఆదాయం వచ్చే విధంగా, అదేవిధంగా అత్యధిక ఆదాయం కూడా రైతుకి ఏ విధంగా రావచ్చు అనేది దానిపైన ఈ యొక్క సబ్ గ్రూప్ అనేది పనిచేస్తూ ఉంది. వారు వచ్చినటువంటి దాన్ని బట్టి కొన్ని గ్రామాల్లో, ఐడెంటిఫైడ్ గ్రామాల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాము. ఇక్కడ టెక్నాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ సమృద్ధి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఒక 6-7 మంది ఆఫీసర్స్ని జైపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామానికి పంపించడం జరిగింది. వాళ్ళు 4 రోజుల పాటు అక్కడికి వెళ్ళొచ్చారు. ఎందుకు పంపించాము అంటే, జైపూర్ అనేది మన కడప జిల్లా కన్నా కూడా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. నీటి వసతులు అస్సలు లేవు. మన దగ్గర ఉన్న నీటి కన్నా కూడా తక్కువ, 10% కన్నా తక్కువ ఉంది. కానీ ఈరోజు అక్కడ ప్రతి రైతు కూడా ఎకరానికి 40 నుంచి 70 లక్షల రూపాయలు సంపాదిస్తారు. నేను జోక్ చేయట్లేదు, వాస్తవం. ఎకరానికి 40 లక్షల రూపాయల నుంచి 70 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక మార్పు మొదలైంది గ్రామంలో. ఎవరో ఒక పెద్ద వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అది పాలీహౌస్ కల్చరు. ఈరోజు ఆ గ్రామంలో 1500 ఎకరాలు ఉంటే 1100 ఎకరాల్లో పాలీహౌస్ ఉంది. జైపూర్ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కూరగాయలు, హై వాల్యూ కూరగాయలు ఢిల్లీ మార్కెట్ కానీ, బొంబే మార్కెట్ కానీ ఈరోజు ఆ ఒక్క గ్రామం పండిస్తూ ఉంది. అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామం ఆ విధంగా మార్పు చెందినప్పుడు దానికన్నా ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, ఆలోచనలు ఉంది, మనకి ధైర్యం, అంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ధైర్యం ఉంది. అటువంటి దాన్ని మన జిల్లాలో తీసుకొచ్చినట్టయితే వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సింది, అడాప్ట్ చేసుకోవాల్సింది టెక్నాలజీ. అటువంటి టెక్నాలజీని ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి కోసం గత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మన జిల్లా తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే 250 హెక్టార్లో ఈ సంవత్సరం మన జిల్లాలో పాలీహౌస్ 50% సబ్సిడీ తోటి ఈరోజు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే డ్రిప్ ఒక 20 సంవత్సరాల క్రితం డ్రిప్ ఇరిగేషన్ చూసినట్టయితే డ్రిప్ మనకు అవసరం అనేటువంటి రోజు నుంచి ఈరోజు అది ఒక ముఖ్యమైనటువంటి భాగమైంది. ఎక్కడో ఇజ్రాయిల్లో జరుగుతున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్, లేకపోతే ఇజ్రాయిల్లో వస్తున్నటువంటి ఆదాయం కానీ, లేకపోతే దిగుబడి కానీ మనం ఎందుకు చేయలేము, మన దగ్గర ఎందుకు చేయలేము అని అంటే, టెక్నాలజీలో అడాప్షన్లో వాళ్ళు చాలా ముందున్నారు. ఈరోజు అదే టెక్నాలజీ మన ముందుకు వచ్చింది, మనం ఉపయోగించుకోవాలి. తద్వారా మన ఆదాయాలు పెంచుకోవాలి, తద్వారా మన రెసిలియన్స్ పెంచుకోవాలి. రెసిలియన్స్ ఎందుకు అనుకున్నానంటే, ఏదైనా ఒక మోనో క్రాప్ వేసినప్పుడు మనం చాలా చూస్తాం, మనం శనగ ఎక్కువ వేస్తాం. శనగ వేసినప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఒక చిన్న పేడ వచ్చినట్టయితే మొత్తం వేల కొద్ది ఎకరాల్లో మనకి దిగుబడి తగ్గిపోతా ఉంది. ఎందుకు శనగ పండించాలి, అందరూ ఎందుకు వేసామని శనగ పండించాలి అనేటువంటి ప్రశ్న చాలామంది వేసుకున్నా కూడా ఎందుకు పక్కన వేసుకున్నారు కదా, మనం కూడా వెళ్దాం అనుకుంటారు. అదే భూమిలో మనం క్రాప్ డైవర్సిఫికేషన్ వెళ్ళినట్టయితే ఈరోజు శనగలో ఎకరానికి 40,000 వచ్చినట్టయితే ఒక ఎకరానికి ₹1,00,000 ఆదాయం ఈజీగా ఈరోజు తీసే పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల్ని నేను కోరుకునేది ఏంటంటే, ఈరోజు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, ప్రిసిషన్ ఫార్మింగ్ అదే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వాల నుంచి అత్యధికమైనటువంటి సబ్సిడీ ఈరోజు మన జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్లో కానీ, లేదా ఆటోమేషన్లో కానీ మనకి 90% సబ్సిడీ ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకు అందుబాటులో ఉంది. సో అటువంటి వాటిని ఉపయోగించుకోండి. ఇవాళ డిస్ట్రిబ్యూటర్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ ప్రతి రైతు దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఎస్పెషల్లీ హార్టికల్చర్ ఫార్మర్స్ దగ్గర. సో దానికి కూడా ఈరోజు ప్రభుత్వం సబ్సిడీ నుంచి ఇస్తూ ఉంది. అలాగే టెక్నాలజీ నానో యూరియా, నానో డిఏపి ఇట్లాంటి, అలాగే వాట్సాప్ ఫెర్టిలైజర్స్, అలాగే జీవామృతం సంబంధించినటువంటి అంటే న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించినటువంటి కెమికల్స్ కానీ చాలా వరకు ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ నెక్స్ట్ 6 గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు కానీ లేకపోతే రైతు సైంటిస్టులు కానీ మీ యొక్క అనుభవాన్ని పంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఒక మంచి అవగాహన తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేది ప్రతి సంవత్సరం కూడా జిల్లాలో మనం ఏర్పాటు చేసుకోవడం కాకుండా మనం 4 రెవెన్యూ డివిజన్లోనూ కూడా ఒక క్రాప్ స్పెసిఫిక్ ఇటువంటి కన్వెన్షన్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. అంటే పులివెందులో బనానా సంబంధించి, అలాగే ఇంకొక రెవెన్యూ డివిజన్లో చీలికి సంబంధించి, అలాగే పశువుకు సంబంధించి ఇటువంటి క్రాప్ 4-5 ఏవైతే మేజర్ క్రాప్స్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా మళ్ళీ ఇటువంటి స్పెసిఫిక్ కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, అలాగే వీపు శ్రీమతి మాధవి గారికి, అలాగే ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు వరదరాజు రెడ్డి గారికి, అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేసి మనతో ఉండబోతున్నటువంటి మన డైరెక్టర్ హార్టికల్చర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్ గారికి, అలాగే మన సిఇఓ ఫుడ్ ప్రాసెసింగ్ శ్రీ శేఖర్ బాబు గారికి, అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే ఇతర సంస్థల నుంచి వచ్చినటువంటి సైంటిస్ట్ అందరికీ, అలాగే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్కి ఇచ్చేసినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభకి నమస్కారం. థ్యాంక్ యూ. దాదాపు 50,000 పైచులు హెక్టార్లో మనం ఇప్పటికే డ్రిప్లికేషన్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే వ్యవసాయ పంటల్లో కూడా ముఖ్యంగా గ్రౌండ్నట్ కూడా స్పెషల్ ఇరిగేషన్ ద్వారా నీటి సదుపాయాన్ని కల్పిస్తున్నాం. అలాగే నెక్స్ట్ అనేటువంటి సమస్య, దానివల్ల ఏంటంటే ఫిజియలాజికల్ యాక్టివిటీ బాగా జరిగి ఎక్కువగా త్వరగా వాడేయడానికి అవకాశం ఉంది. ఉద్యాన పంటల్లో దాదాపు 20-25% కోత అనంతరం కన్జ్యూమర్ ఏరియాలో ఎక్కువ. దానికి ప్రధానమైనటువంటి కారణము మనకి ఈ హార్టికల్చర్ క్రాప్స్లో టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్, మెథడ్ ఆఫ్ హార్వెస్టింగ్, ఇవి రెండింటిలో కూడా మేము ఉద్యాన శాఖ పరంగా మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని పాటించినట్లయితే
మనం 25% పంటని మనం ఆరుగాలం కష్టించి మనం పండించిన పంటని మనం వృధా కాకుండా కాపాడుకునే దానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే క్వాలిటీ, చాలామంది ఏం చేస్తారంటే 80% మంచి క్వాలిటీ ఉంటుంది, 20% మంచి క్వాలిటీ ఉంటుంది, మొత్తం మిక్స్ చేస్తారు. మనం మార్కెటింగ్లో కొనేవాళ్ళు ఏం చేస్తారు, ఈ బాగాలేని దాని రేటుకే మొత్తానికి పడతారు. అందుకని గ్రేడింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం విధిలో మనకు MIDH బ్యాంక్ హౌస్లు రైతులందరికీ జరుగుతూ ఉంది. ఈ బ్యాంక్ హౌస్లో క్లీనింగ్ గ్రేడింగ్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. అలాగే వాల్యుయేషన్, ప్రాసెసింగ్ ఎందుకంటే డాక్టర్ శేఖర్ బాబు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. టెక్నికల్ సెక్షన్లో వారి యొక్క టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు ఇంకా వీరిని ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఈ జిల్లాకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క సూచన. తర్వాత మెయిన్ ఛాలెంజెస్ మనం కడప జిల్లాలో ఎదుర్కొంటున్నటువంటి ఉద్యాన రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మంచి నాణ్యమైనటువంటి మొక్కలు, రెండోది బనాలో వచ్చేసరికి మనం అనంతపురం కానీ కడప కానీ ప్రపంచంలో అత్యధికంగా క్వాలిటీ వచ్చేటువంటి బనాల ఈక్వల్ అనేటువంటి దగ్గర ఉంటుంది, దానికి పోటీగా ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సికటోక అచ్చతెగుల వల్ల క్వాలిటీ పడిపోతాము. దాన్ని మనం కంట్రోల్ చేసినట్లయితే ప్రపంచంలో దాదాపు అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా ఆంధ్రప్రదేశ్ బనానా కావాలంటారు. అంటే అనంతపురం కడపలో పడిన బనానాకు అంత డిమాండ్ ఉంది. దాని క్వాలిటీ అలాగే మనం మెయింటైన్ చేయాలంటే ఈ సిగతోక కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం డ్రై రూట్ ట్రాక్. శ్రీకాకుళంలో మీ అందరికీ శ్రీకాకుళం తోటలో 5 సంవత్సరాల 10 సంవత్సరాలతో 10 సంవత్సరాలు కూడా 5 నుంచి 10 మొక్కలు ఎండిపోతుంటాయి తోటలో. దానికి కూడా మన సొల్యూషన్ మనం ఛాలెంజ్ అయితే అది కూడా మనం సొల్యూషన్ తీసుకోవాలి. అలాగే యాసిడ్ లైన్లో కూడా కన్ననంలో కూడా చెట్లు ఎండిపోవడం ఉంది. కనుమలలో ముఖ్యంగా దుంపకులు మనందరికీ తెలుసు. ఆ దుంపకులకి రెసిస్టెంట్ వెరైటీ కానీ ఆ దుంపకులను ఏ విధంగా నిర్మించుకోవాలంటే సాయిల్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి చేసుకున్నట్లయితే దుంపకులను కూడా నిర్మించుకోవచ్చు. అలాగే చిల్లి, ఇంతకుముందు మన జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు, చిల్లి మన రాయలసీమ జిల్లాలో దాదాపు అనంతపూర్ కానీ కర్నూలు కానీ బాగా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మధ్యకాలంలో కడపలో కూడా బాగా వేస్తున్నారు. కాబట్టి దాంట్లో ప్రధానమంత్రి వైరస్ కట్టింది, దానికి సంబంధించి కూడా మనం చర్చించి దానికి మనం కంట్రోల్ మెజర్స్ కూడా తీసుకోవాలి. అలాగే ట్రిప్స్, మీ అందరికీ తెలిసి మధ్యకాలంలో బ్లాక్ ట్రిప్స్ ఇండోనేషియన్ ట్రిప్స్ వచ్చి ఆ ట్రిప్స్ మ్యాంగో కూడా వస్తుంది. మనం ఇక్కడ మిరపతో పాటు మ్యాంగో కూడా వస్తుంది. దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ప్యానల్ డిస్కషన్లో. ఈ మన జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ ఉన్నటువంటి ఛాలెంజెస్. నెక్స్ట్ మనం ఒక్కసారి చూసినట్లయితే వాటర్ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తున్నారు మన జిల్లాలో. అయితే ఒక్క విషయంలో మీరు అందరూ గమనించాలి, దాదాపు అందరూ కూడా ఆటోమేటిక్ స్టార్టర్స్ పెట్టినారా? ఆటోమేటిక్ స్టార్టర్స్ పెట్టేసి 9 గంటల నుండి 9 గంటలు, 10 గంటల నుండి 10 గంటలు, కరెంట్ ఉన్న రోజులు నేను పోతాను. అలా కాకుండా ఒక వారికి 1 గంట అవసరమా 2 గంటల అవసరమా పెట్టుకునే విధంగా మీరు స్టాల్లో చూస్తుంటారు. మన ఆటోమేషన్ ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేషన్ సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఒక్కసారి మీరు గమనించండి సార్, ఈ సంవత్సరం మన జిల్లాలో బనానా ఇంప్లిమెంటేషన్ 3,863 హెక్టార్లు, చిల్లి 2,365 హెక్టార్లు, అలాగే ఫ్లవర్స్ 28, గ్రౌండ్ నట్ 1000 హెక్టార్లు చేస్తే దీంట్లో వాటర్ చూసినట్లయితే సార్ సర్ఫేస్ విధానంలో ఏంటంటే 1.82 TMC వాటర్ కావాలి సార్ సర్ఫేస్ విధానం. అలాగే మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే కేవలం 0.91 TMCని మాత్రం మనం వాడతాం. దాదాపు సేవింగ్ వచ్చేసరికి ఒక TMC 0.91 TMC నీళ్లు మనం అలా చేస్తున్నాం ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడడం ద్వారా. ఒక్క కడప జిల్లాలో మనం ఈ సంవత్సరం చేసిన డ్రిప్ ఇరిగేషన్ కోసమే 1 TMC అలా చేస్తున్నాం సార్. అలాగే పవర్ కన్సంప్షన్ చూసినట్లయితే మనకైనా ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చుంటే 50,110 కిలోవాట్స్ కరెంట్ వాడారు. అట్లా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల 26,134 కిలోవాట్స్ మాత్రం మనం వాడుతున్నాం. అది ఈ ఒక్క సంవత్సరం మన డ్రిప్ గురించి సార్. మొత్తం ఎంటైరియర్లో చూసినట్లయితే దీనికి 10 రేట్లు ఉంటుంది. 23,976 కిలోవాట్స్ మనం ఆదా చేస్తున్నాం ఒక్క ఈ సంవత్సరం పెట్టిన డ్రిప్ ద్వారా. నెక్స్ట్ అలాగే మనం దిగుబడి చూసినట్లయితే దాదాపుగా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వాల్యూమ్ చూసినట్లయితే మనం సర్ఫేస్ ఇరిగేషన్ ద్వారా ఈ విస్తీర్ణానికి 464 కోట్లు దిగుబడి వస్తుంది. వేరే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 942 కోట్లు వస్తుంది. అదనంగా 484
ఈ సంవత్సరం వచ్చిన డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మన జిల్లాకి రైతులకు ఆదాయం వస్తుంది. వేరే మనం ఖర్చు పెడుతున్నది మన ఈ సంవత్సరం ఈ క్రాప్స్కు 9,500 అయితే మొత్తం 13,000 హెక్టార్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి గాను 120 కోట్లు ఖర్చు పెడతాం. 120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే మనకు ఒక్క సంవత్సరంలో 484 కోట్లు అదనంగా రాబడి వస్తుంది రైతులు. అట్లా మినిమం 7 సంవత్సరాలు ఒకసారి డ్రిప్ ఇచ్చినట్లయితే 7 సంవత్సరాలు వస్తుందంటే దాదాపు 3,500 కోట్లు ఒక సంవత్సరం 120 కోట్లు ఖర్చు పెడితే 3,500 కోట్లు 7 సంవత్సరాల్లో రైతులకు ఆదాయం వచ్చే అవకాశం అంత ఇంపాక్ట్ మైక్రో ఇరిగేషన్ వల్ల కడప జిల్లాలో ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్న జిల్లాగా, అలాగే ఈ సంవత్సరం భారత దేశం మొత్తం మీద 3వ స్థానంలో వచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని సాధించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రీజనరేటివ్ హార్టికల్చర్ లాస్ట్ పాయింట్ ఒకసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు బయట వ్యర్థాలను ఏ విధంగా మళ్ళా ఫ్యూయల్గా కన్వర్ట్ చేస్తున్నామో వ్యవసాయ వ్యర్థాలను కూడా మళ్ళా రీసైక్లింగ్ చేసి ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచినట్లయితే మనం చాలా వరకు డిసీజ్ రెసిస్టెన్స్, పెస్ట్ రెసిస్టెన్స్ వచ్చి మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఈ సంవత్సరం నుంచి ఉద్యాన శాఖ ద్వారా రీజనరేటివ్ హార్టికల్చర్ ప్రాక్టీసెస్ని మేము ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. అది రైతులందరూ కూడా పాటించినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్లో హార్టికల్చర్ అనేది గుండెకాయ అండి. సో హార్ట్ చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ ఈ కడప జిల్లాలో ఈ హార్టికల్చర్ ప్రాంతంలోకి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఎందుకంటే ప్రెసిషన్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం. మీది రాష్ట్రంలోనే మనకి దేశంలోనే టాప్ 10 డిస్ట్రిక్ట్లో కడప జిల్లా ఈ మైక్రో ఇరిగేషన్, ప్రెసిషన్ ఇరిగేషన్లో 3వ స్థానంలో ఉంది. దానికి మీరందరూ కూడా సపోర్ట్ మీకు మీరే సపోర్ట్లో కొట్టుకోండి ఒకసారి. ఎందుకంటే మీ సపోర్ట్తోనే మీ రైతులందరూ సపోర్ట్ చేసిన వాళ్ళనే హార్టికల్చర్ క్రాప్స్ లో మన మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే టాప్ 10 డిస్ట్రిక్ట్ లో 3వ జిల్లా కింద ఉండడం జరిగింది. 100% ప్రెసిషన్ ఇరిగేషన్ లో, ప్రెసిషన్ ఫార్మింగ్ లో ప్రెసిషన్ ఇరిగేషన్ అంటే ప్రతి పంటకి కూడా ఒక లెక్క ఉంటుందండి. మనకి ఎట్లాగా ఏజ్ బట్టి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో, వయసును బట్టి ఆహారం రిక్వైర్మెంట్ ఉంటుందో, ప్రతి పంటకి కూడా దాని ఏజ్ని బట్టి, దాని గ్రోత్ స్టేజెస్ని బట్టి ఎంత నీళ్ళు కావాలి, ఎంత ఎరువు కావాలి అనేది ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చేస్తే ఆ క్రాప్ ఎక్కలేకున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నీళ్ళు కడతాను, నా ఇష్టం వచ్చినట్టు ఎరువులు వేస్తాను అంటే దాని ఇష్టం వచ్చినట్టు అది దిగుబడిస్తాను. అది చాలా మనకన్నా చాలా హుషారండి. అది చాలా తెలివితేటగా ఉంది. దానికి మనకి ఒకటే తేడా, కమ్యూనికేషన్ గ్యాప్. అది మాట్లాడలేదు, మనం కొట్లాడాలి. సో కంపల్సరీ దానికి అనుగుణంగా దానికి ఏం కావాలో ప్రిసిషన్ ఇరిగేషన్లో యాక్యురేట్గా, ప్రిసైజ్గా ప్రతి పంటకి మొత్తం వేడి వ్యవస్థకి నీళ్ళతో పాటు ఎరువులు కూడా అందించామనుకోండి 100% ఒక ఎకరానికి పారబెట్టే నీళ్ళతో డ్రిప్ ఇరిగేషన్లో 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాలు చేయొచ్చు. ఒక మైక్రో ఇరిగేషన్ ఓన్లీ నీటి ఆదా గురించే మీరు అనుకోకండి. దాంట్లో దిగుబడి పెంచుతుంది. ఇందాక పిఓ గారు కోట్ల రూపాయల్లో ఎంత ఆదా చేస్తున్నాం, ఎంత దిగుబడి పెరుగుతుంది, ఫైనాన్షియల్ గా ఈ రైతు శాస్త్రవేత్తలందరూ ఫైనాన్షియల్ గా అప్లిఫ్ట్ ఎలా అవుతున్నారు. టెక్నాలజీ యూజ్ చేసేది మీరే, ఇంప్లిమెంట్ చేసేది మీరే. ఆ పైపులో, పీవీసీ పైపులో లేకపోతే డ్రిప్ పైపులో ఏమీ మ్యాజిక్ మంత్రం లేదండి. దాన్ని చేసేదంతా మీరు. సో మనకి ఐదుగా మీ పసుపులో గుర్తుమిన్ కంటెంట్ పెరగాలంటే డ్రిప్ ఇరిగేషన్ కావాలి. మీరు పండించే బనానాలో తూకం రావాలి, ఫ్రూట్ క్వాలిటీ రావాలి, ఎక్స్పోర్ట్ కావాలి, మంచి క్వాలిటీ రావాలంటే వాల్యుయేషన్, ప్రాపర్ ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్. ఏ రైతులైనా మీరు అందరూ అడిగేది ఒకటే, మంచి దిగుబడి రావాలి, మంచి రేట్ రావాలి. అంటే తీసుకుంటకూడదు సార్. అందుకన్నా నాకేమి ఫామ్ హౌస్ వద్దు, వెళ్ళాలి వద్దు సార్. సింపుల్ గా మంచి రేట్ పెంచండి. సో దిగుబడి వచ్చింది, మంచి క్వాలిటీ వచ్చింది, రేట్ వస్తుంది. దానికి మైక్రో ఇరిగేషన్, ప్రిసిషన్ ఇరిగేషన్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇందాక యువ గారు కూడా అన్నారు, డ్రిప్ పెట్టుకుని ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది టైం డ్రిప్ ఇరిగేషన్ ఫాలో అవుతున్నాం. మనం దాని డ్రిప్ ఇరిగేషన్ అని ఎందుకన్నామండి, చుక్క పడుతుంది. అర్ధగంట ఇవ్వాలా, గంట ఇవ్వాలా, అది గెలవచ్చే టైమా, పూట మీద ఉందా, ఈవేళ సోయింగ్ చేసామనేది ఇంపార్టెంట్. నేను ఈ రోజు నుంచి హార్వెస్టింగ్ అయిన దాకా కరెంట్ ఫ్రీ ఉంది, వాటర్ ఫ్రీ ఉంది అని చెప్పి నేను 24 గంటలు ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తాను అంటే అది నా ఉద్దేశంలో మంచిది కాదండి. నీళ్ళు ఆదా చేసినట్టు అవుతుంది, నా పంట ఇబ్బంది పడుతుంది.
రోగాలు ఎక్కువ అవుతాయి, పెస్ట్ డిసీజులు ఎక్కువ అవుతున్నాయి, మీ మైక్రో న్యూట్రియంట్స్ నార్మల్ ఎన్పీకేలు అన్ని కొట్టుకుపోతున్నాయి. సో ఎన్ని గంటలు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కదండి, ఎంత వేడి వ్యవస్థ దగ్గర ఆపేవాళ్ళు ఇంపార్టెంట్. నాకు మీరు పండించే ఈ బనానా తీసుకొని, చిల్లీ తీసుకొని, టర్మరిక్ తీసుకొని, ఉల్లిగడ్డ తీసుకొని, టాప్ అడుగున్నరలోనే ఆహారం తీసుకునే 80% వేడి వ్యవస్థ అడుగున్నరలో ఉంటుంది. అక్కడ ఆపాలి. ఎన్ని బ్యాగులు ఎరిగేసేవాళ్ళు కాదండి, ఎన్ని గంటలు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. నా మొక్క వేడి వ్యవస్థ ఎక్కడ హ్యాపీగా ఉంటుంది, ఎక్కడ అధికంగా ఆహారం తీసుకునే వేడి వ్యవస్థ ఉందో అక్కడ ఆపాలి అంటే మీ దగ్గర రిమోట్ కావాలి. ఆ రిమోట్ లైన్ మేము సప్లై చేయమండి. మీకు ఎక్కడికక్కడ గేట్ వాల్స్ ఇచ్చారు, కంట్రోల్ వాల్స్ ఇచ్చారు, మీరు టైం చూసుకుని ఆపరేట్ చేస్తే సో ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎక్కడ కూడా మనకి ఎరేషన్ కూడా గాలి ఇంపార్టెంట్ అండి. మనకి ఎంత ఆక్సిజన్ ఇంపార్టెంటో మొత్తం వేరే వ్యవస్థకు కూడా ఆక్సిజన్ ఇంపార్టెంట్. ప్రిసిషన్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్లో అది ఇంపార్టెంట్. అది లేకుండా నేను ఫ్లడ్ చేస్తాను అంటే మొక్క మొదట్లో భూమి అంతా నీరు నిలబడితే ఆ పంట కోమాలో ఉన్నట్టే. ఒక డాక్టర్ అంటాడు పేషెంట్ కోమాలో ఉన్నాడని, 100 కేజీల బాడీ బయట మీద ఉంటుంది, ఉపయోగం లేదు. మీ వేరే వ్యవస్థను నీళ్ళలో ఉంచితే మన తలకాయ తీసుకెళ్ళి నీళ్ళలో ఉంచుకొని ఊపిరాడు. మనకి ఎంతో ఆక్సిజన్ ఇంపార్టెంటో మొక్క వేరే వ్యవస్థను నీళ్ళలో ఆపినప్పుడు అది ఇబ్బంది పడుతుంది, అది తిట్టుకుంటూనే ఉంటుంది. సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మా రైతు నన్నని. అది చివరిలో ఒక్కసారి బాధలన్నీ భరిస్తుంది, చివరిలో ఒక్కసారి నన్ను ఫుట్బాల్ ఆడుతుంది. దీనికి 2 టన్నులు ఇవ్వాలా, 4 టన్నులు ఇవ్వాలా, మొత్తం ఎట్టి కొట్టాలి. సో అది మనకన్నా చాలా ఒకసారి కొంచెం పంటను తెలుసుకుని మీరు బ్రహ్మాండమైన సైంటిస్టులు ఎవరికి తగ్గిపోరు. మీరు పండించే మ్యాంగో తీసుకెళ్ళి అక్కడ ట్రంప్ తింటున్నాడు అమెరికాలో, మీరు పండించే బనానా దుబాయ్ స్టేట్ తింటున్నాడు. సో ఇంత బ్రహ్మాండంగా పండించే రైతులు ఉన్నాము. కొద్దిగా టెక్నాలజీ ఇది ఇప్పటికీ మనము ఇదేమి రాకెట్ సైన్స్ కాదండి. అందరూ మీరు మొబైల్ వాడుతున్నారంటే ఈ టెక్నాలజీ కూడా ఇదే నెక్స్ట్. సో 100% ఇందాక వివో గారు కూడా చెప్పారు, అన్ని పంటల్లో ప్రూవ్ అయిన ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ఎంత ఇంపాక్ట్ ఉంది. అన్ని పంటల్లో మ్యాంగో చూసుకోండి, బనానా తీసుకోండి, దానిమ్మ తీసుకోండి, అన్ని పంటల్లోనూ ఇక్కడ నేను నీళ్లు ఆధారం కానీ, ఎనర్జీ కానీ, పవర్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ పర్సంటేజ్లలో పెట్టాను. అదే ఇందాక వివో గారు రూపీస్ వరకు పెట్టారు. సో కంపల్సరీ మీరు ఒక దేశానికి కాదు ఒక ప్రపంచానికి ఎన్నో ఇవన్నీ వడలేండి, నేచురల్ ఉన్నాయి, పర్సంటేజ్ తగ్గిపోతుంది నెక్స్ట్. సో కంపల్సరీ ఫెర్టిగేషన్, మనందరికి కూడా ఫెర్టిగేషన్ టైం అయింది. మనకెంత ఆహారం టైంలీ ఇంపార్టెంటో ప్రతి పంటకి కూడా దాని ఏజ్ని బట్టి త్రూ అవుట్ ద క్రాప్ గ్రోయింగ్ సీజన్ అంటాను. ఒక 12 నెలలు 11 నెలలు బనానా ఉందంటే నేను 2-3 నెలలు ఫెర్టిలైజర్ వేసి బంద్ చేస్తానంటే నడవదు. దానికి త్రూ అవుట్ ద క్రాప్ గ్రోయింగ్ తక్కువ ఎలా డివైడ్ చేసుకుంటామో, మధ్యలో కాఫీ, చాయ్, సమోసా, బిస్కెట్ మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. క్రాప్ కూడా దాని ప్రకారం ఎట్లా ఇవ్వాలి, ఫెర్టిగేషన్ నీళ్లతో పాటు ఎరువులు. డ్రిప్ ఇరిగేషన్ అంటే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అంటాం, ఫెర్టిగేషన్ వచ్చేటప్పటికి ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మీరు వాడే యూరియాలు కానీ, పొటాషియం కానీ, లేదంటే మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. కూడా 95%, 99% నేను కేజీ యూరియా వేస్తే కేజీ పైకి వెళ్తుంది, అర్ధ కేజీ పొటాషియం అయితే అర్ధ కేజీ పంటకి వెళ్తుంది, గడ్డగడుతున్నాయి భూములు. సో మనం వేసేది సగమే పంటకి వెళ్తుంది, సగమే దిగుబడులు వస్తున్నాయి. అదే మనం కాస్ట్ తగ్గుతుంది, ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంట వేరే వ్యవస్థ దగ్గరే నేను రాసే ఎరువులు వాడతాను. ఎప్పుడు వేయాలి, భాస్వరం ఎప్పుడు వేయాలి, పొటాషియం ఎప్పుడు వేయాలి, మెగ్నీషియం ఎప్పుడు వేయాలి, దానికి బిర్యానీ కావాలి, అన్ని కావాలి కదా, చికెన్ మంచూరియా అన్ని కావాలి. మనం దాంట్లో డ్రిప్ ఫెర్టిగేషన్తో దిగుబడి నార్మల్గా మీరు కావాలని తీసి నీళ్ళు ఇస్తే అంటారు. సో చాలా ఎంకరేజ్ చాలా మంది ఉన్నారు. అది వేరే వ్యవస్థ ఇంపార్టెంట్. దాని అది వేరే ఎక్కడ ఉంటుందో తెలిస్తే 90% వేరే వ్యవస్థ టాప్ కాదండి. పెద్ద సైంటిస్ట్ ఆయన కనిపెట్టిన సైంటిస్ట్ పేరు కూడా ఇచ్చింది. ఎందుకంటే అది ఎక్కడ ఉందో అక్కడ నేను అది ఎక్కడ ఉంది సార్, అడుగులో ఉంది, నేను 4 అడుగుల్లో ఇస్తాను అంటే కష్టం, అది పక్కడానికి అంత తీసుకోలేదు. సో 100%